శ్రీ మహావిష్ణువు విశ్వరూపం అనమాట. సో, బెంగుళూరులో ఫేమస్ టెంపుల్ అనమాట. అండ్ చాలా అంటే చాలా బావుండింది. సో, దీని గురించి డీటెయిల్స్ గానివ్వండి, మొత్తం కావాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఇన్ ఈజీపుర. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఇది సండే వ్లాగ్ అనమాట. సో, ఇట్స్ ఫ్యామిలీ టైమ్ అనమాట. సో, మా ఇంటికి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సో, దాని నుంచి మేమైతే చక్కగా రెడీ అయ్యి వెళ్తూ ఉన్నామన్నమాట. సో, ఎక్కడికి ఏంటనేది మీరు ఫస్ట్‌లోనే చూసారు కదా, టెంపుల్‌కి. అవునండి. సో, టెంపుల్‌కి అయితే వెళ్ళాం. అండ్ అటు నుంచి అంటే ఇంకొక టెంపుల్, 2 టెంపుల్స్‌కి అయితే వెళ్ళామన్నమాట. సో, మరి ఏ టెంపుల్ ఏంటి అనేది మనమైతే ఇప్పుడు చూసేస్తామన్నమాట. సో, మార్నింగే వెళ్ళాం. అంటే మార్నింగే అంటే 10:00 పైన అవుతుంది. సో, క్లైమేట్ అనేది చాలా బాగుండింది. అండ్ ఏంటంటే వర్షం పడుతుందనమాట. తర్వాత వచ్చేసి టెంపుల్‌కి వెళ్ళాలని చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాననమాట. సో, ఫైనల్‌గా ఇప్పుడైతే అయిందనమాట. బికాజ్ ఆఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయింది. సో, వాళ్ళొచ్చారు కాబట్టే వాళ్ళని పిలుచుకొని వెళ్ళానైతే వెళ్ళామనమాట. సో, మంచిగా దర్శనం అయితే అయింది. చాలా బాగా దర్శనం చేసుకొని కూడా వచ్చేసామనమాట. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే బెంగుళూరు, బుచ్చప్ప లేఅవుట్ అనమాట అండి. కర్ణాటక, బెంగుళూరు. శ్రీ రామ టెంపుల్ రోడ్ అనమాట. సో, మీరు గూగుల్‌లో వేశారంటే మీకు అడ్రస్ అనేది వస్తుంది. హ్మ్. అంటే పార్కింగ్ అవైలబుల్ అనైతే వేశారు. బట్ మేమైతే కార్ అక్కడ కొంచెం దూరంగా పార్క్ చేసైతే వచ్చేసామనమాట. మరి ఇక్కడ టెంపుల్ అనేది ఇక్కడే అండి. సో, మనం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం చూసామంటే ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉందనమాట అండి. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హైట్ అనేది 108 ఫీట్ ఉంటదనమాట. అండ్ అంటే వెయిట్ వచ్చేసి 420 టన్స్ అనమాట. ఒకే రాయి అంటే ఒకే కల్లుతో విగ్రహాన్ని చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందనమాట. చాలా బాగుండింది. ఏమంటాం, చూడడానికి 2 కళ్ళైతే నిజంగా చాలడం లేదనమాట. సో, బెంగుళూరులో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయడానికైతే ట్రై చేయండనమాట. ఇక్కడ నుంచి మనం చూసామంటే ప్రతి ఒక్క దేవుళ్ళు అక్కడ ఉన్నారనమాట. సో, మనం ఒక్కొక్క దేవుడిని చూసుకొని ప్రార్థించుకొనైతే వెళ్ళొచ్చనమాట. అండ్ ఇక్కడేంటంటే ఇంకొకటి, మనమొచ్చేసి ఇక్కడ ఫ్రీ దర్శనం అంటే లోపల వెళ్ళాలంటే ఫ్రీ దర్శనం అండి. సో, విగ్రహం పాదాలు అంటే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ రూ. 100 అయితే పే చేయాలనమాట. సో, ఇదనమాట. సో, అక్కడ రాసున్నారు చూడండి. శ్రీపాద దర్శనం కోసం రూ. 100 పే చేసి ఒక్కరికి, పిల్లలకైతే ఫ్రీ అనేది ఉంటుందనమాట. ఇప్పుడు మనమైతే దేవుడి పాదాలను దగ్గర నుంచయితే చూడొచ్చనమాట. మేమైతే వెళ్ళి మంచిగా పాదాభివందనాలు చేసుకొని మంచిగా దేవుడి దగ్గర కాసేపు ఒక 10 నిమిషాలు అలానే ఉన్నామనమాట. అండ్ నిజం తెలుసా, ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. తర్వాత వచ్చి అక్కడ ఒక అంకుల్ కూర్చోన్నారు. సో, వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ అంత బాగా చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు కడుతున్నారంట. ఏమంటే 1008 మెట్లు కడుతున్నారంట. ఎందుకంటే 1008 స్టెప్స్ వచ్చేసి అది విష్ణు సహస్రనామ వస్తది కదండీ! సో, ఆ ఉద్దేశ్యంతో కడుతున్నారంట. ఇక్కడ చూడండి, ఇది అక్కడి నుంచి ఆ సరౌండింగ్ ఫుల్ ఇది స్టెప్స్ అనేది వస్తుందంట. సో, ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉందనమాట. సో, ఫైనల్‌గా మేమైతే మంచిగా దేవుడినైతే దర్శించుకొని పైన వచ్చామనమాట. మరి కింద దర్శనము ఎళ్తూ ఉన్నాము. చూడండి, పెయింట్ వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. చాలా బాగుంది. సో, ఎవరైనా బెంగుళూరులో ఉన్నారంటే లేదా ఎప్పుడైనా వచ్చారంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మా దేవుడిదొచ్చేసి అంటే ఎలా ఉంటుంది అనేసి స్టార్టింగ్ నుంచి లోపల వరకు అనేసి సో, మొత్తం అయితే మంచిగా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండింది. అండ్ ఇంకేంటంటే ఇక్కడ 1:00 సండే గదండీ! క్లోజ్ చేసే టైం ఉండిందనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఆహ్, మేమైతే కరెక్ట్‌గా వెళ్ళాం. అప్పుడు క్లోజ్ చేసే టైం అనమాట. లాస్ట్‌లో క్లోజ్ అయిందనమాట యాక్చువల్‌గా. ఫైనల్లీ ఇంకా కాసేపు లోపల గూడా కూర్చొని కాసేపు ఉన్నామనమాట. అదయిన తర్వాత టైమింగ్స్ వచ్చేసి మీరు చూసుకోవచ్చండి. నార్మల్ మండే టు సండే వరకు సేమ్ ఉంటది. అంటే 6:30 టు 8:30 పీఎం వరకు ఉంటదనమాట. సో, ఆల్ డేస్ అవైలబుల్ అనమాట. హ్మ్. ఇంకేంటి, సరే మరి ఇక్కడ మంచిగా దర్శనం అయిందనమాట. సో, ఫైనల్లీ బయటొచ్చామంటే ఇక్కడ బయటనే పెట్టారనమాట పసుపు, కుంకుమ, పూలనేవి. సో, ఇదనమాట. అండ్ ఇక్కడ రైట్ తిరిగితే బయట వెళ్తాం. లెఫ్ట్ తిరిగామంటే అక్కడ ప్రసాదం తీసుకొని తర్వాత అక్కడ చిన్న కృష్ణుడు గూడా ఉన్నారనమాట. సో,
ఆయన్ని కూడా దర్శించుకొని తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. మంచిగా ప్రసాదం తీసుకొని తినేసి అక్కడి నుంచి మేమైతే బయలుదేరినాం. ఇక్కడ ఏసున్నారు చూడండి 1008 శ్రీ విష్ణు సహస్రనామ స్టెప్స్ అనమాట. సో, కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అండర్ కన్‌స్ట్రక్షన్ అనమాట. సో, ఫైనల్‌గా అన్ని దేవుళ్ళైతే అయింది. చూసారు గదండీ! విగ్రహం దేవుడు ఎంత బాగా ఒకే రాయితో కట్టారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండింది. సో, ఫైనల్లీ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్దామని. అంటే ఎక్కడంటే అక్కడి నుంచి పక్కలోనే అండి. ఆ టెంపుల్ లాస్ట్ టైం గూడా వీడియో అప్‌లోడ్ చేశాను. అండ్ మీకు కూడా తెలిసే ఉంటది. సూర్య టెంపుల్ అండి. దమ్లూరులో ఉంటదనమాట. సో, ఈ టెంపుల్, ఆ టెంపుల్ పక్కపక్కలోనే. జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే అనమాట. సో, మరి సండే గదా! వెళ్ళామనమాట. చూస్తే ఎంత రష్ ఉంది తెలుసా ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ షాక్. ఏంటిది ఆ రోజు మనం వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉన్నిందనమాట. మరి ఈరోజు చూసారంటే చూడండి ఫుల్. అంటే ఏమైందంటే ఇంకొకటేమో తెలుసా అండి, ఇక్కడొచ్చేసి లాస్ట్ మేమే క్లోజ్ అనమాట. మేమొచ్చాము లోపల క్లోజ్ చేశారు. అంటే 1:00 క్లోజ్ అంట యాక్చువల్లీ టెంపుల్. తర్వాత ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. సో, మేమైతే ఫైనల్లీ పోనీలే మంచిగా దర్శనం చేసుకోవచ్చని లోపలైతే వచ్చేసామనమాట. సో, లోపల క్యూ ఉన్నింది. మేమొచ్చినప్పుడు క్యూ అవన్నీ లేదనమాట. సో, ఇప్పుడు క్యూ ఉన్నింది. అండ్ చాలా బాగా అనిపిచ్చింది. సండే గదా! యాక్చువల్లీ మా ఆంటీ వాళ్ళు చెప్పారనమాట. సూర్యదేవునికి సండేనే స్పెషల్ ఉంటది. నార్మల్‌గా మనం మొక్కొచ్చు బాగా అనేసి చెప్పారు. సో, ఫైనల్లీ దర్శనం చేసుకొనైతే కిందొచ్చాం గానీ, గేట్ అన్నీ క్లోజ్ చేశారు. అంటే డోర్స్ క్లోజ్ అయ్యాయన్నమాట యాక్చువల్లీ. సరే మరి ఏం చేసేదని మేము ఆ పక్క, ఈ పక్క చూస్తున్నాం ఫ్రెండ్స్. లాస్ట్‌లో మళ్ళీ ఇటు సైడే వదిలారనమాట. మరక్కడ దర్శనం చేసుకొని బయటైతే వచ్చేసాం. బయటొచ్చిన తర్వాత మంచిగా హోటల్‌కెళ్ళి భోజనం చేసి తర్వాత ఇంటికైతే రిటర్న్ ఎళ్ళాం. కానీ అదన్నీ వీడియో చేయడం కుదరలేదనమాట. ఎందుకంటే కాస్త టైర్డ్ ఉంటది గదండీ! దాని నుంచి అనమాట. సో, మరి ఇక్కడ చూసారంటే విధాన్ సౌధ అండి. సో, విధాన్ సౌధని అలా చూసుకుంటూ వెళ్ళామనమాట. సో, మరి మీకు ఎలా అనిపిచ్చింది? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీకేదైనా బెంగుళూరులో విజిటింగ్ ప్లేస్ అంటే మంచి ప్లేస్ చూడాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే ట్రై చేస్తాననమాట వీడియో తీయడానికి. సో, ఇది విధాన్ సభ అనమాట. సో, అంతే అండి. ఫైనల్‌గా ఇంకేంటి ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈవినింగ్ గదా! సో, ఇంటికెళ్ళిన తర్వాత రెడీ మళ్ళీ మా చెల్లె వాళ్ళ ఇంటికెళ్తున్నాం. సో, ఎందుకంటే డిన్నర్ అక్కడే అనమాట. సో, అప్పుడే ఈవినింగ్ అయింది. మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాం. సో, అంతే అండి. ఫైనల్ ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ అనమాట. మెజెస్టిక్. సో, మా ఆంటీ వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికైతే వెళ్ళాం డ్రాప్ చేయడానికి. సో, ఫైనల్లీ డ్రాప్ చేసి ఇంటికెళ్ళాం. 2 డేస్ ఎంత హ్యాపీగా గడిచిందో నిజంగా మాటల్లో అయితే చెప్పలేమనమాట. సో, ఫ్యామిలీ అనేది చాలా బాగుండింది. బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కాస్త డిసప్పాయింట్‌మెంట్. అంటే మేమే మళ్ళీ చూడండి వాళ్ళిద్దరు నేను వీళ్ళతో ఏగలేక చచ్చిపోవాలనిపిస్తది. సో, ఇంకేం చేసేకవ్వదనమాట. సో, ఫైనల్లీ ఇంటికొచ్చాం. ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. సో, టైం ఎంతవుతుంది ఏంటని ఒకసారయితే చూసేయండి. ఇంత టైం అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.